ఇప్పుడు మీరు చూస్తున్నది ఒడ్డపల్లి చర్చి నుండి మనం ఫిల్టర్ బెడ్కి వెళ్తుండగా దారి మీరు చూస్తున్నారు. ఈ రోడ్డు డబుల్ రోడ్ అయింది. తర్వాత పోతే మనకు వచ్చేసి సెంట్రల్ లైటింగ్ ఉదయం 4 గంటలకు 3 గంటలకు పోయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హన్మకొండ సిటీలో ఎక్కడ కూడా ఇట్లా సెంట్రల్ లైటింగ్తో పాటు డబుల్ రోడ్ సిస్టమ్ అనేది లేదు. అసలు మనం హన్మకొండలోనే ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి. మార్నింగ్ వాక్ కూడా చాలామంది చేస్తున్నారు లేడీస్. 3 గంటలకు 4 గంటలకు పోయి చూడండి, బాగుంది. లైటింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. ఒడ్డపల్లి చర్చి రోడ్ ఇది చూస్తున్నారు. ఎక్కడో కాదు, మన ఒడ్డపల్లి హన్మకొండ చర్చ్ దారి ఇది. సరే వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది హన్మకొండ చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్. బస్సు దిగగానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. నేను ఆర్డర్ ఇచ్చాను, ఎగ్ నూడిల్స్ 2 చూడండి. 2 ఎగ్గులు పోసాడు, ఆమ్లెట్ వేసాడు, అవి వేసాడు, నూడిల్స్ వేసిండు. ఇందులో కనపడేది నేనే. ఇప్పుడు టేస్టింగ్ పౌడర్, కారం, మసాలా అన్నీ వేసి కలిపాడు. మరి కొద్దిసేపట్లో రెడీ. అలాగే ఇది మన ఎవరెస్ట్ గరం మసాలా, చికెన్ మసాలా సాస్ వేయడం జరిగింది. ఓకేనా, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న హైదరాబాద్ రోడ్ గట్కేసర్, ఇది రింగ్ రోడ్. ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, నేను రైట్ సైడ్ చూడండి. సింగపూర్ సిటీ టౌన్షిప్. నీకు మంచి మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ చూపించడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మన వరంగల్ నుంచి హైదరాబాద్ పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అది కొద్దిసేపట్లో ఇక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది చూడండి. ఇంకో కొద్ది కాలంలో ఇంకో సంవత్సరం వరకు మనకి అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఎక్కినామంటే ఉప్పల్ రింగ్ రోడ్లో దిగుతాం. డిమార్ట్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, విజయ్ సేల్స్, డిపో వస్తుంది. ఇప్పుడు ఇది సాయిబాబా టెంపుల్. రైట్ సైడ్ చెరువు ఉంటుంది చూడండి, అది ఇదే చెరువు. సాయిబాబా టెంపుల్ ఎదుర్కొంటుంది. చూసారా? మీకోసం నేను డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయడం జరిగింది, అందుకే కొంచెం క్లారిటీ లేదు. ఇప్పుడు వచ్చేసి మనం నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం, హైదరాబాద్. ఈ టిఫిన్ సెంటర్ రాయకృష్ణ. ఇక్కడ ఏది బాగుంటుంది అని అడిగితే ఇడ్లీ సాంబార్ బాగుంటుందని చెప్పారు, అందుకే ఇడ్లీ సాంబార్ తీసుకోవడం జరిగింది. టీ తాగుతున్నా. టీ చూడండి. నిమ్స్ హాస్పిటల్ మీద చూస్తున్నది. టీ షాప్ ఇక్కడ బాగుంటుంది, ఇలాచి. ఇది మెయిన్ రోడ్.
ఇక్కడ మనం పార్కింగ్ చేయడం జరిగింది కారు. చెట్టు కింద కదా చెట్టు ఉంటుంది. ఇక్కడ మీకు అనిపిస్తుంది చూడండి, ఇదే రాళ్ళ చెట్టు పెద్దది. నిన్న రౌండ్ మంచిగా గద్దెలకి చేసి స్టే చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగితే వినాయక దుర్గామాత గుడి లాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు ఇక్కడనే పెడతారు. ఇది అది జై జై గణేష్, జై జై గణేష్. ఇది మామిడికాయ చెట్టు పెద్ద ఊరింట్లో ఉంది. పచ్చడి మామిడికాయలు. ఇదే మీకు ఇందాక చెప్పాను కదా, ఎల్హెచ్టీ అని కాఫీ షాప్, అదే బిల్డింగ్. ఇది నేను కార్లో ఉన్నా. ఇంకా చిన్న టెంపుల్ ఉంది మెయిన్ రోడ్కు. ఇప్పుడు మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్దాం, కిమ్స్ హాస్పిటల్కు. ఈ ప్యారలైజ్ బ్యాక్ సైడ్ రోడ్ అన్నట్టు. ఇది మొత్తం కార్లు అవి డెకరేషన్ సంబంధించాయి. కొత్త కార్లు ఎవరు ఉన్నాయి అడిగి కడతారు. ఇది చూపిస్తా. చూడండి, ఇక ఇది షాప్స్. ఎన్నించలే హాస్పిటల్ వరకు లైన్గా ఉంటాయి. సిటీలో ఎక్కడ కారు అనుకున్నా 90% ఏడికి వేస్తారు. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ ఎక్సైజ్. ఇప్పుడు మీకు నిమ్స్ హాస్పిటల్ పోతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ పక్కన కిమ్స్ చూపిస్తాం మీకు. ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ అదే అవపడేది కిమ్స్. ఇదే కిమ్స్ హాస్పిటల్. దాని పక్కన కొత్త మళ్ళీ దీనంతా నిర్మిస్తాను. కాంపౌండ్ వాళ్ళ రేకుల షెడ్ లెఫ్ట్ సైడ్కు. ఇప్పుడు ఎంట్రన్స్ అవపడుతుంది మీకు చూడండి. సిగ్నల్ కన్నా లెఫ్ట్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాము. చూడండి బ్యాక్ సైడ్ మనం బయటకు వచ్చే ముందు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. ఆ పైన చూడండి కార్లు, ఒకదాని మీద ఒకటి కార్ లిఫ్ట్లో పెట్టడం జరిగింది. లేటెస్ట్ ఇప్పుడు. ఇంకా మన హన్మకొండ వరంగల్ సిటీలో ఇక్కడ రాలేదు. అంటే ఒక 10 కార్లు పార్కింగ్ చేసే ప్లేస్లో 20 కార్లు పెట్టే పద్ధతి. లిఫ్ట్ ద్వారా మనం బయటకు వచ్చేస్తున్నాము. వచ్చేస్తున్నాము. ఇదే లెఫ్ట్ రాగానే బయటకు వెళ్ళడం. ఇది అవుట్ గేట్ వచ్చేసాం. ఇక్కడ అవుట్ గేట్. ఇక్కడ మెడికల్ షాప్ ఉంటుంది లెఫ్ట్ రాగానే. ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కావాలి వరంగల్కి. పక్కనే ఉంటాయి యూటర్న్. ఇది వచ్చేసి మనం ఉప్పల్ దాటిన తర్వాత ఇప్పుడు కొత్తగా పడుతుంది కదా తాజా ఫుడ్స్ అని. అది మనం వెజ్ బిర్యానీ తింటున్నాము. 130 రూపాయలు. తాజా ఫుడ్స్ మీకు తెలిసే ఉంటుంది. మన దగ్గర హన్మకొండ ఆర్ఎస్ దగ్గర కూడా ఉంది. ఇలాంటి 6 రోడ్లు ఒక 5-6 ఉన్నాయి.
ఇప్పుడు కొత్త బీవీనగర్ టోల్ గేట్ దగ్గర కూడా ఒకటి పెడుతుండ్రు. ఓపెనింగ్ ఉంది, మన బర్త్డే అయింది. మీరు చూస్తున్నది బీవీనగర్ వస్తుంటే లెఫ్ట్ సైడ్కు టవర్ పడితే లెఫ్ట్ సైడ్కి మన చెరువు ఉంటుంది. చెరువు కూడా చూపిస్తాం మీకు. అదే లెఫ్ట్ సైడ్కి అంతా చెరువు. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ బీవీనగర్ టోల్ గేట్ వస్తుంది. ఇదే బీబీనగర్ టోల్ గేట్. నా ఎంట్రీ వచ్చేసి 3వ నెంబర్. అది రాగానే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉంటే టక్కున వెళ్ళేస్తుంది. బయటకు వచ్చేసాం. ఓకే, బాయ్.